హాయ్ ఎవ్రీబడి. ఈ రోజు మా అమ్మ వెరైటీగా చికెన్ తో డిష్ చేస్తానంది మామ. వెరైటీ అంటే ఏం లేదు, దోసకాయ బంగాళదుంప అండ్ చికెన్ తో ఈ డిష్ చేసింది. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ఈ వీడియోని లైక్ అండ్ సేవ్ చేసుకుని పెట్టుకోండి. ముందుగా కావాల్సిన ఐటమ్ అన్ని చాప్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. చికెన్ ని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత కుక్కర్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా కలుపు కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఆలుగడ్డ దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డ అండ్ దోసకాయ కొద్దిగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసుకోవాలి. కాసేపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొన్ని టమాటాలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు బాగా వేయించిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేయాలి. దాని తర్వాత కొద్దిగా సిలాంత్రో వేయాలి, అదే కొత్తిమీర వేయాలన్నమాట. కుక్కర్ లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని విజిల్ పెట్టేస్తే ఇంకా సెట్. 3 విజిల్స్ వచ్చాక తీయాలన్నమాట. కుక్కర్ మూత తీయగానే అబ్బబ్బా భలే వచ్చింది వాసన అయితే. ఇంకోసారి కొద్దిగా మళ్ళీ కొత్తిమీర వేసుకోండి, కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. అసలు మొక్క మాత్రం భలే ఉడికింది. అలా ఒక గరిట కూర అన్నంలో వేసుకుని మంచిగా కలుపుకొని ఈ ముద్ద నీకు మామ తినిచిపోయి ఎలా ఉందో. ఈ వీడియోకి ఇంతే మామ, మళ్ళీ కలుద్దాం. టాటా బాబాయ్.